భారతీయ జనతా పార్టీ వరంగల్ పార్లమెంటు స్థానాన్ని మంచి మెజార్టీతో విజయం సాధించబోతున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు భారతీయ జనతా పార్టీ సాధిస్తుందనే నివేదికలు సర్వేలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చినాయి. కాబట్టి నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ జరుగుతుంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు ముఖ్యమంత్రి గారు. పెట్టి బేస్లెస్ విషయాలు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు ఫిరేక్ బార్ నరేంద్ర మోడీ అనే పేరుతోని మరోసారి ప్రధానమంత్రి అనే పేరుతోని భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లోకి పోయింది. వారే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి. వాళ్ళ దగ్గర ప్రధానమంత్రి అభ్యర్థి లేక నరేంద్ర మోడీ గారి పేరు పైన బీజేపీకి ఓట్లు పడుతున్నాయి, బీజేపీ గెలుస్తుందనే యొక్క దీంతోని ముఖ్యమంత్రి గారు నిన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారా అని మాట్లాడిందంటే ఎంతటి దిగజారుడుతనం పోయిందనేది దాన్ని బట్టి అర్థమైంది. అంటే ఓటమిని అంగీకరించిన నిన్న ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఈ ఎన్నికల యొక్క ఫలితాలు పూర్తి కాకముందే మరొక ఎన్నిక మనకు వచ్చింది. ఈ నెల 27వ తేదీన మన యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక 27వ తేదీన పోలింగ్ ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మరి మా వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులకు, నాకు సహకరించిన యొక్క కార్యకర్తలకు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గంలో యొక్క మేధావులకు, విద్యావంతులకు, రిటైర్డ్ ఎంప్లాయీస్, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, మరి అనేక డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్న మా సోదరులకు, సోదరిమణులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒకసారి నన్ను ఆశీర్వదించారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇప్పుడు మరి అత్యధికమైన యొక్క ఎంపీ స్థానాలను గెలుచుకోబోతున్నాం. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతం నుంచి ఈ యొక్క ఎమ్మెల్సీ అభ్యర్థిగా, బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఇంకా బీజేపీ యొక్క చేతులకు బలం చేకూరుతుంది. కేంద్రం నుంచి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం అనేక నిధులను కానీ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపవలసిందిగా, ఈ ఎన్నిక ద్వారా మీ యొక్క అభిమతాన్ని కూడా తెలియజేయవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను.